టేకుమట్ల మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10 లక్షలతో మౌలిక సదుపాయాలను ప్రారంభించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. కాగా విద్యార్థులు డోలు వాయిద్యాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ ఎమ్మెల్యేకు పూల బొకే అందించి శాలువతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎంపీడీఓ సురేష్, తహసీల్దార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీఎస్ఎస్ హై స్కూల్లో 230 మంది విద్యార్థులతో కలిగినటువంటి ఈ యొక్క పాఠశాలలో ఈరోజు మనము గ్రౌండ్ లెవెలింగ్ చేసుకున్నాం. వాష్రూమ్స్ ఏదైతే మూత్రశాలలు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వాటర్ ప్లాంట్ కూడా ఒక వారం 10 రోజుల్లోనే ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుందాం. అదేవిధంగా వెనుక ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా ఎస్టిమేట్ వేసి ఇవ్వండి. తప్పకుండా ఈ యొక్క పాఠశాలలో స్ట్రెంత్ ఉంది కనుక మీకు ప్రోత్సాహంగా అందివ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచనలో ఉంది. స్ట్రెంత్ ఉన్నటువంటి విద్యార్థులలో సెమీ రెసిడెన్షియల్ కూడా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ ఆలోచన రాబోయేటువంటి రోజుల్లో కూడా అమలు జరగబోతుందని సందర్భంగా మీకు తెలియజేస్తూ, డే స్కాలర్తో పాటు సెమీ రెసిడెన్షియల్ ఇక్కడ చదువుకోవడానికి వసతితో పాటు ఇంటికి పోయటానికి కూడా ఒక ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఒక టాటా ఏసీని ఇచ్చి ఇంటికి వచ్చే విధంగా కూడా తగు చర్యలు తీసుకోబోతుంది రాబోయే రోజుల్లోని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, దీనికి సీసీ రోడ్డు గ్రావెల్ పోయడం వల్ల అది కిందికి వెళ్ళిపోయి మొరం పైకి వచ్చాది. ఆ సీసీ రోడ్డును కూడా అవసరం అనుకుంటే మళ్ళీ ఎన్ఆర్ఈజీఎస్లో పెట్టి తప్పకుండా అది కూడా సీసీ రోడ్డు అయ్యే ప్రయత్నం చేద్దామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇక్కడ విద్యార్థులకు మంచి విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులకు నేను ఈ సందర్భంగా మరి మనస్ఫూర్తిగా అభినందనలు ఈ టేకుమట్ల మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు ఇంకా కూడా మంచి చదువుకొని ఒక లక్ష్యాన్ని గోల్ను ఎంచుకునే విధంగా విద్యార్థులు కూడా పట్టుదలతో ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమ్మర్ హాలిడేస్లలో డోర్స్ విండోస్ కానీ అదేవిధంగా రిపేర్లు చేసి ఆడబిడ్డల పేరు మీదనే విద్యా కమిటీ చైర్మన్లుగా ఏర్పాటు చేసి జూన్ 12th రోజే మరి నోట్బుక్స్ కానీ స్కూల్ డ్రెస్సులు ఇచ్చి టై ఇచ్చి మరి విద్య పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి శ్రద్ధ గురించి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక కాగానే మరి డిఎస్సిని ఏర్పాటు చేసి 11,000 మంది ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేయడంలో మరి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సంవత్సరంలోనే మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.